నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మండుతున్న ఎండలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రత్యేక కథనం. ఇండియా కూటమి విజయం అవసరం. వామపక్ష అగ్రనేతల ప్రచారం. బడుగు జీవుల నేస్తం వైసీపీ. ఎస్టీల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే వాయిస్. శ్రామిక హస్తాలు కవితా శీర్షికలో పురుషోత్తం భావజాలం. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో వామపక్షాలు ర్యాలీని నిర్వహించి ఇండియా కూటమి విజయం దేశానికి ఎంత అవసరమో వివరించారు. ఓ రిపోర్ట్. ఉండవల్లి, సీతానగరం ప్రాంతాల్లో ఇండియా కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మనం చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 4 సార్లు వామపక్ష అభ్యర్థులు గెలిచే చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. దర్శి లక్ష్మయ్య గారు కానీ, ఏములపల్లి శ్రీకృష్ణ గారు 2 సార్లు, నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు సమితి ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ గెలిచిన చరిత్ర ఈ ప్రాంతంలో మాకుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక మండలాలలో సిపిఎం పార్టీ సర్పంచ్లుగా గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీకి ఉంది. మేము వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి పేద అణగారిన వర్గాలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని గూడు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ గూడు నివాసం ఏర్పాటు చేసే దాంట్లో సిపిఎం పార్టీ గణనీయంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానీకరణ అందరికీ తెలుసు. ఆ 26-27 వేల మందికి ఇక్కడ మేము నివాస స్థలాలు చూపించాం. ఇవాళ అందరూ కూడా ఏంటంటే ఆ నివాసన స్థలాలకి రెగ్యులేట్ చేస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్తా ఉన్నారు తప్ప గత 2014-19 దాకా ఉన్న ఎమ్మెల్సీగా ఉండి 2 మంత్రి పదవులు నిర్వహించిన లోకేష్ గారు ఎందుకు మాకు పట్టాలు ఇవ్వలేకపోయారు? 2019 నుంచి 24 దాకా ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఇక్కడ ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే మేము ఒకటే ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 26,000 మంది ఈ నియోజకవర్గంలో పేద అణగారిన వర్గాలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారో వాళ్ళందరినీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ తరిమేయడానికి పెద్ద ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలను వ్యతిరేకించి ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ నివాస ప్రాంతాలు మొత్తాన్ని కూడా స్థిర నివాసం అక్కడే ఉండేటట్టు సిపిఎం పార్టీగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఆ ప్రాంత ప్రజానీకరణగా హామీ ఇస్తూ మమ్మల్ని గెలిపించాల్సి చెప్పి హృదయపూర్వకంగా ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా జొన్న శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఆయనకి ఓటు వేసి ఘన విజయం చేకూర్చాలని మంగళగిరి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన సోదర వామపక్ష పార్టీ అయిన సిపిఐ నుంచి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వారి కంకి గొడవల గుర్తు ఓటు వేయాలి. ఒక గుర్తు సుత్తి గొడవల నక్షత్రానికి, మరొక గుర్తు కంకి గొడవలకు వేసి కమ్యూనిస్ట్ అభ్యర్థుల్ని గెలిపించాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఒక ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని సవాల్ చేసి దేశ ఐక్యతకు, సమైక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు ఇండియా బ్లాక్ ప్రజల ముందుకు వస్తున్నది. దాదాపు మోడీ ఓటమి ఖాయం అని తేలిపోయింది. అది బీజేపీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అందువల్ల ఓటమి నుంచి బయటపడటానికే రకరకాలైనటువంటి ఘర్షణలు, వైషమ్యాలు పెంచడానికి, హిందూ ముస్లిం విభజన తీసుకురావడానికి కావాలని కుట్రపూరితంగా మోడీ వ్యవహరిస్తున్నాడు. ఆ మోడీతో జతకట్టినటువంటి టీడీపీ, జనసేన కూటమి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి రకరకాల వాగ్దానాలు చేస్తున్నది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే బీజేపీతో కలిసామనేటువంటి మాటకి అర్థం లేదు. రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి, వెన్నుపోటు పొడిచిన బీజేపీతో కలిసి వీళ్ళు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు? ఇక్కడ మన రాజధాని వాసుల యొక్క కడగండ్లకి కారణం బీజేపీ, ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి అరిచేతులు వైకుంఠం చూపెట్టి ప్లాట్లు వస్తాయి, అభివృద్ధి అవుతుందని చెప్పి చివరిగా అభివృద్ధిని కాస్త ఆకాశంలో నిచ్చెన కట్టినట్టుగా రాజమౌళి సెట్టింగులతో, 3D సెట్టింగులతో వదిలేసి రైతుల్ని అటు ఇటు కాకుండా చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉన్నదాన్ని కూడా లేకుండా చేసి, రాజధాని లేకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళు తలవంపులు తలదించుకొని వ్యవహరించే విధంగా వాళ్ళు వ్యవహరించారు. మంగళగిరిలో గురువారం సాయంత్రం వామపక్షాల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు జొన్న శివశంకర్, ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీ మధు తదితరులు పాల్గొని మాట్లాడారు.
10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. అటు రైతు సమస్య కానీ, పేదరికం సమస్య కానీ, లేదంటే ఉద్యోగాల సమస్య కానీ, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోగా తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మత ప్రాతిపదిక పైన మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు పొందాలని, తద్వారా 3వసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తే గ్యారంటీగా చెప్తాం, ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉండదు, సెక్యులరిజం తీసేస్తారు. పార్లమెంటుకి, శాసనసభకి జరుగుతున్న ఎన్నికలు మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి కీలకమైనటువంటి ఎన్నికలు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలి ఉంది అంటే దానికి మొదటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ, రెండవ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరం ప్రాజెక్టు కాకుండా ఉంది అంటే దానికి నిధులు ఇవ్వని దుర్మార్గుడు నరేంద్ర మోడీ. తాను శంకుస్థాపన చేసిన బండలు పగలగొట్టి 3 రాజధానులు అంటే నిస్సిగ్గుగా ఈ 5 సంవత్సరాల నుంచి మోడీ జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని ఎత్తుకొని ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, మేము 25 పార్లమెంటు సీట్లు మేమే గెలుస్తాం, ఆ గెలిచిన పార్లమెంటు సీట్లన్నీ తీసుకెళ్ళి మోడీ గారి పాదాల దగ్గర పెడతాం. ఇది ఓపెన్గా అంబటి రాంబాబు చెప్పినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే మా ఎన్డీఏ కూటమికి 370 నుంచి 400 పార్లమెంటు రావాలి, 160 ఇక్కడ రావాలి అంటున్నారు. కానీ కమ్యూనిస్టులుగా మేము కోరుకున్నది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గానికి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలన్నీ ఒక కూటమిగా ఉండి చేస్తే ఇండియా కూటమి బలపడేది, సెక్యులర్ వ్యవస్థ బలపడేది, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడి ఉండేది. తాడేపల్లిలో జిల్లా వైసీపీ ఎస్టీసీల అధ్యక్షులు మేడా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ ఎస్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంహెచ్, ఇంకా ఎస్టీ విభాగాల నేతలు గుండా సురేంద్ర, మానుపాటి నవీన్, గుత్తి అశోక్, బాలసాని అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడారు. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చట్టం ముందు సమాజంలో, అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాల యొక్క లబ్ధి పొందటానికి అందరూ సమానమే అని చెప్పబడి ఉంది. మరి అలాంటి సమయంలో గత ప్రభుత్వాలు ఎస్టీలని ఇవాళ ఎస్టీలతో కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్టీలని ఎంతవరకు చూశారు అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని చూశాడు అనేది కూడా మీకు స్వయంగా తెలుసు. ఒక 2-3 ఉదాహరణలు చూసుకుంటే, పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. బాబాసాహెబ్ ఏం చెప్పారు అని అంటే, చదువు అనేది ఒక ప్రాథమిక హక్కు, అది సమానంగా అందరికీ అందచేయబడాలి. విద్య ప్రాథమిక హక్కు. మరి అందజేస్తూనే ఉన్నారా అని అంటే అందరికీ ఎంతమంది మీ పిల్లలు ఇప్పటి వరకు కూడా బడికి వెళ్తూ ఉన్నారు? ఆ బడి ఇంతకుముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది? ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒక్క రాజశేఖర రెడ్డి గారి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తప్ప దాదాపు అందరూ కూడా బడిలో పిల్లలు చదువుకోవాలి అని అంటే గతంలో ఓసీల పిల్లలు ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్ళు కాదు, ఎక్కువ మంది. మేము చదువుకున్నాము గతంలో, కానీ గత 15, 20, 25 సంవత్సరాలుగా ఓసీల పిల్లలు చాలా తక్కువ మంది బడికి పంపిస్తూ ఉన్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా తక్కువ మంది వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఓసీలు మరి ప్రభుత్వ పాఠశాలకు రావట్లేదు, మీరే ఎందుకు పంపించాల్సి వస్తూ ఉంది అని అంటే, ఓసీల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు విద్యని కొనుక్కుంటా ఉన్నారు, ప్రైవేటు పాఠశాలకి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి చదువు కొనలేరు, కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు.
మీకు తెలుసా? అసభ్య వీడియోల కేసులో చిక్కి జర్మనీ పారిపోయిన కర్ణాటక యువనేత ఎవరు? సమాధానం: అసభ్య వీడియోలు కేసులో చిక్కి జర్మనీ పారిపోయిన కర్ణాటక యువనేత మాజీ ప్రధాని దేవ్గఢ్ మనవడు ప్రజ్వల్ రేవಣ್ణ. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కౌన్సిలర్ మన్నెం అరుణ ఆధ్వర్యాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నెం శ్రీనివాసరావు, జనసేన నాయకులు జేఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతూ రాబోయే రోజుల్లో ఈ మంగళగిరిలో లోకేష్ గారి విజయం ఎంత అవసరమో ప్రతి ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతూ స్వచ్ఛందంగా ఈరోజు ఈ టిట్కో వాసులందరూ మాకు స్వాగతం పలికారు. మేము 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వారి ద్వారాగా తెలుసుకున్నాము. ఈ మంగళగిరిలో చేనేత వర్గం నుంచి ఎంతోమంది గెలిచినా కూడా ఈ చేనేత వర్గాలకి ఈ మంగళగిరిలో ఎవరు ఏం చేయలేదు. నారా లోకేష్ గారు పోయినసారి ఓడిపోయినప్పుడు కూడా నేనున్నానంటూ ఇక్కడ ఒక సంస్థను ఏర్పరిచి మొగ్గాలు తన సొంత సభ్యులతో మొగ్గాలు ఏర్పాటు చేసి రోజుకి 150 మంది కార్మికులకి చేనేత కల్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు మాస్టర్ రీవర్స్ దగ్గర పచ్చారంగ 4,500 రూపాయలు అయితే ఇక్కడ నారా లోకేష్ గారి దగ్గర నేస్తే 5,500 రూపాయలు ఇస్తున్నాడు. ప్రజలందరూ అర్థం చేసుకొని లోకేష్ గారు ఏమీ లేనప్పుడే మగ్గాల చెట్లు పెట్టి సొంతగా చేనేత కార్మికులకు ఎన్నో జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈనాటి మంచి మాట. నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తోంది. వారెన్ బఫెట్. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. గుంటూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మినేని రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డాక్టర్ వృత్తి చేస్తున్న డాక్టర్ మంచల సుశీల రాజా గుంటూరులో నివసిస్తూ గుంటూరులోనే విద్యాభ్యాసం చేసి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తాడికొండ నియోజకవర్గాన్ని అమరావతి నిర్మాణంలో నా వంతు కృషి చేస్తానని 4 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం జరిపి శుక్రవారం ఉదయం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని తెలుపుతూ తాడికొండ నియోజకవర్గ ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుతూ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలకొద్దిటి వెంకటప్పయ్య, కొమ్మినేని రామాంజనేయులు, చాదరాసి పల్లి చంద్రారావు, గోపాలకృష్ణ, షేక్ కమాలుద్దీన్, మెండెం కోటేశ్వరరావు, గాంధీ, కొల్లా బాబు, షేక్ రఫీ, షేక్ హుస్సేన్, హజియా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు తోటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశంగా రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలి, ప్రజల్ని ఏ విధంగా మమేకం చేసుకుని వెళ్ళాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చర్చించడం జరిగింది. రేపు వెంకటపాలెంలో వెంకటేశ్వర ఆశీస్సులతో మా ప్రచారం మొదలు పెడుతున్నాము. మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరియు దేశంలో చాలా బలంగా ఉంది. అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల మన 2014లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావితం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు వేరే పార్టీకి ఓటు మరలింది. కాకపోతే ఒకటే నేను తెలియజేసుకున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం వల్లే ఈరోజు తుళ్ళూరు తాడికొండ నియోజకవర్గం
రాజధానిగా ఉంది అంటే కారణం దాని కాంగ్రెస్ పార్టీ. తప్పుగా అందరూ జనాలను తప్పుగా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకంగా మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈరోజు రాజధాని అంటే రాజధాని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు విభజించడం వల్లే రాజధాని ఇక్కడ వచ్చింది. లేదంటే హైదరాబాద్లో రాజధానికి ఉండేది. అప్పుడు మన ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరుగుండేది? ఆ ఒక్క ముఖ్య ఉద్దేశం మేము ప్రజలందరికీ విన్నవిస్తాం. అలాగే దేశంలో పెద్ద పెద్ద నగరాలుగా చెప్పుకోబడుతున్న హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఈ రాజధానులన్నీ ఎవరికి నిర్మించారు? కాంగ్రెస్ పార్టీయే కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ రాజధానులన్నింటినీ నిర్మించింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామనే నినాదంతో తొల్లూరు దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సూపర్ 6 పథకాలను గురించి వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అనంతరం దళిత జేఏసీ నాయకులు మేరిగ నాగేశ్వరరావు, చిలక బసవయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జొన్నకోటి ఏడుకొండలు, తిప్పగుడిసె రవి, ఏ సువర్ణకమల, ఏ నాగరాజు, మర్యాదాసు, మట్టుపల్లి గిరీష్ బాబు, జకరయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తుళ్ళూరు దళితవాడల్లో వైసీపీ పోవాలి, అమరావతి నిలవాలనే కార్యక్రమం మీద దళిత జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినటువంటి అన్యాయాలను వివరిస్తూ మరి జగన్మోహన్ రెడ్డికి మనం ఎందుకు ఓడించాలనే దాని మీద ప్రజలందరికీ వివరిస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ ఇచ్చేశారు. ఇప్పుడే కార్యక్రమంలో మరి మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా అమరావతి నిలబెట్టుకోవాలనే దాని మీద మరి ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచారం నిర్వహించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి 6వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గురువారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డక కృష్ణ, రంగిశెట్టి పెద్దబ్బాయి, మాజీ ఏఎంసీ చైర్మన్ దొడ్డక శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి అందుబాటులో ఉండే నాకు కూడా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితమైన అభివృద్ధి పాలన రెండు సమపాలనగా చేసుకుంటా ముందుకు వెళ్తాను. ప్రజలందరూ దయచేసి మరి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగుడు లావణ్యాన్ని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలార్ రోసయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇదిలా ఉండగా మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నివాస గృహంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యను గురువారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జిల్లా వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం నాయకులు, చేనేత సామాజిక వర్గం ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపి మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం అధ్యక్షులు పెంటి శ్రీనివాసరావు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాల చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ వానపల్లి త్రిమూర్తులు, చేనేత నాయకులు, ప్రముఖులు దేవరశెట్టి వీరాంజనేయులు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వాళ్ళ తెలుగుదేశం ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలకి పోలిక, నట్టానికి నాగలోకానికి పోలిక ఉంది. మనం ఏదైతే మాట ఇచ్చామో 2019లో అది పూర్తిగా పట్టణ స్థాయిలో 94%, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 99% వీటిని నెరవేర్చడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పక, మాట తప్పక ఈ పథకాలు ఇచ్చారు. ఈరోజు కూటమి తరఫున వచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో చూస్తే ఇది అమలుకు నోచుకోలేని, అమలుకు సాధ్యం కానిటువంటి పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ పథకాలన్నిటినీ మరి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి వచ్చేటువంటి ఈ యొక్క బడ్జెట్. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, సంపద సృష్టిస్తామని చెప్తున్నారే తప్ప ఇది అభూత కల్పన. మరి గెలిచిన తర్వాత గతంలో 2014లో కూడా ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాటిని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు అన్నారు, అనేక రంగాల్లో సేవలు చేస్తామనేది 2014లో ఇచ్చినటువంటి మాటను తప్పి మరి వారు చేసినటువంటి ఘనకార్యం మనం అంతా చూసాం. రాజకీయ, సామాజిక రంగాల్లో రాణిస్తున్న జంజన వెంకట సాంబశివరావు జేఎస్ఆర్ను మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ బుధవారం ఉదయం సత్కరించింది. ఓ రిపోర్ట్. మంగళగిరి ఎకో పార్క్లో రాజకీయ, సామాజిక రంగ ప్రముఖులు జంజన వెంకట సాంబశివరావు జేఎస్ఆర్ను వాకర్స్ అసోసియేషన్ సత్కరించింది. ఇటీవల సర్దార్ బిరుదును పొందిన జేఎస్ఆర్ను ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పుప్పాల కోటేశ్వరరావు, కొత్తపల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు కేవీ ప్రసాద్, కె వీరారెడ్డి, ఇంకా వీసం ప్రసాద్, సింహాద్రి శ్రీనివాసరెడ్డి, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడారు. నాకు ఓరియంటల్ స్కూల్ చదివేటప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండేవాడిని. అక్కడ నన్ను సరదాగా
సర్దార్ బొద్దోడు అని పిలిచేవాళ్ళు. తర్వాత నేను అరే మీరు అటు పిలవమంటారా అని చెప్పానంటే అది ఆగిపోయింది. మొన్న ఈ మధ్య కాలంలో నా పాత మిత్రులు ఒక కార్యక్రమంలో కలిసి వారందరూ మా పాత మిత్రులు అంటే కొత్తపల్లి శ్రీనివాసరావు గారు, రంగిశెట్టి బాబు గారు, విన్నకోట శ్రీను గారు, సీకులు వెంకటేశ్వరరావు గారు, ఇంతియాజ్ గారు, తెనాలి వెంకటేశ్వరరావు గారు, హుసేన్ గారు, మేమంతా పాత మిత్రులము. వారు సరదాగా సర్దార్ అనే బిరుదునిస్తుంటా అంటే దానికి నేను స్థాయి తగ్గవని కాదు, అది మహానుభావులకు ఉండేది, మీరు అనవసరంగా అంటే అరే చిన్నప్పుడు పిలిస్తే సరదాగా నీకెందుకురా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. దాని సందర్భంగా అట్టాగే నన్ను పిలుస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు మా వాకర్ సభ్యులు గౌరవంగా నేను వాళ్ళ సభ్యుడిగా కాబట్టి నన్ను వీళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేసిన అధిరథి మహారాజులు అందరూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి చిన్న ఒక బిరుదు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నుంచి ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఈ పేరు నామకరణం వాళ్ళు పెద్దలు చేశారు కాబట్టి ఆ నామకరణం మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సర్దార్ జేఎస్ఆర్ అనే బిరుదు వారికి ఇచ్చారు. ఆ సర్దార్ బిరుదు అనేది చాలా స్నేహంలో సంతోషంగా ఉండడం కోసం ఆ బిరుదును ప్రదానం చేశారు. ముఖ్యంగా దాని గురించి మీరు ఎటువంటి అపోహలు, అనుమానాలు వేరే 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 రకాలుగా మీరు ఆలోచన చేయొద్దు. ఓన్లీ ఫ్రెండ్లీగా ఇది ఫ్రెండ్షిప్ కోసం చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి ఈ టిఫిన్ కార్యక్రమం చేసినటువంటి వారు జేఎస్ఆర్ గారు, సర్దార్ జేఎస్ఆర్ గారు. ఈ కార్యక్రమాన్ని వారిని సత్కరించి సన్మానించేది మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా మనం చేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రం రామారావు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లవరపు సుధారాణి రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. 13 ఎలక్షన్ జరిగే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని సందర్శించుకొని గుర్రం రామారావు అనే వ్యక్తి మరి 10వ నెంబర్ బ్యాలెట్ మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అయితే 30వ తారీఖు ప్రెస్ క్లబ్లో వీళ్ళు లోకేష్ బాబుకి మద్దతుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది ఎలక్షన్ రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ఎలా ప్రచారం చేస్తామని వైసీపీ తరపు నుంచి మేము వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి మేము ఆ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఈరోజు వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓ కార్యాలయంలోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్కి విరుద్ధంగా వీళ్ళు చేసే పనులు వీళ్ళని రద్దు చేయాలని అభ్యర్థిగా లోకేష్ బాబుని కానీ గుర్రం రామారావు గారిని కానీ ఇద్దరిని ఎలక్షన్కి అర్హులు కాదు కాబట్టి వీటిని రద్దు చేయాలని మేము ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలక్షన్ కమిషను గట్టిగా దీని మీద చర్య తీసుకోవాలని మేము తెలియపరుస్తున్నాం. స్వతంత్ర అభ్యర్థిగా గుర్రం రామారావు గారు పోటీ చేస్తూ నారా లోకేష్ బాబుకి ఎలా మీరు మద్దతు ఇస్తారు? మీ పార్టీకి మీరు మీ అభ్యర్థిగా మీరు ఇండిపెండెంట్గా మీరు సపోర్ట్ చేసుకోండి, మీరు తిరగండి, మీరు ఎలక్షన్ ఓటు అడగండి, తప్పులేదు. కానీ అంటే ఇట్లా ఎంతమందిని లోకేష్ బాబు అభ్యర్థులుగా నిలబెట్టి ప్రజల్ని మభ్యపెడుతూ గెలవాలన్న సంకల్పంతో ఇట్లా ఒక 30 మందితో నామినేషన్ లేపించి పోస్టర్ రిలీజులు చేయించుకోవడం అది ఎంతవరకు సమంజసం? మేము న్యాయ పోరాటంగా న్యాయంగా మా తరపున ఒక బీసీ మహిళగా మరి మురుగుడు లావణ్య గారిని నిలబెట్టుకున్నాం. మా తరపున ఎవ్వరు కూడా అట్లా పోస్టర్ రిలీజులు చేసి మేము ఓట్లు అడగడానికి వెళ్ళట్లా, మేము జెన్యూన్గా వెళుతున్నాం. గుండెమెడలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, నందం అబద్దయ్య, కల్లం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
ఎమ్మెల్యే కాబట్టి తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఉన్న ఊరు కాబట్టి ఒక్క పని కూడా చేయకూడదని కక్ష సాధింపుతో ఒక రోడ్డు కూడా, ఒక డ్రైనేజీ బాగు చేసింది కానివ్వండి, ఒక రోడ్డు వేసిన పరిస్థితి కానివ్వండి, ఏ పని కూడా చిన్న పూస కూడా పని ఈ గుండెమేడ గ్రామంలో చేసింది లేదు. కక్ష సాధింపు దిశగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అణిచివేశారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన నారా లోకేష్ గారు మనం గెలిపించుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మనకి ఏ పని ఉన్నా కూడా నిమిషాల మీద మేము చేపిస్తామని నారా లోకేష్ గారి తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మొన్న నారా లోకేష్ గారు ఇక్కడ రచ్చబండ కార్యక్రమం వస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకున్నారు, ఇక్కడ హిందూ శ్మశానంలో ఉన్న రోడ్డు వేయించాలని చెప్పి, ముఖ్యంగా ఈ బీసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని చెప్పి, మరియు వాటర్ పల్లెల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలో సపరేట్గా వాటర్ ట్యాంక్ వేయించాలని చెప్పి, 2 పల్లెల్లో వాటర్ లైన్లు వేయించాలని చెప్పి, ఉన్న ఎస్సీ కాలనీ శ్మశానంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి శ్మశానానికి ప్రహరీ గోడ కట్టించాలని చెప్పి ఆయనకి అనేక విధాలుగా ప్రజలందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. చిరావులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు వి శ్రీనివాసరావు, ఏ కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరిలో విశేష స్పందన కనపడుతుంది. ఈ సైకో పాలన ఎప్పుడు పంపిద్దాం, ఎప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని జనం కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు నారా లోకేష్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ ఉన్నారో, మా తాడేపల్లి మండలంలో మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా మేము 3-4 ఊర్లలో పాల్గొంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు విశేష స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాలన, సైకో పాలన ఎప్పుడు పోయిద్దా అని ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు అదే ఇక్కడ నిరాజనాలు పడుతున్నారు. మేము ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నామో మేమంతా అహర్నిశలు కృషి చేసి ఈ 10 రోజులు ఏదైతే లోకేష్ గారు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారో, గెలిచి ప్రజలకి ఏ అయితే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ తీసుకొస్తారో ఆ పథకాలన్నింటినీ కూడా వాళ్ళని క్లుప్తంగా వివరించి వాళ్ళ మద్దతు కోరుతున్నామండి. ప్రతి ఒక్కళ్ళు బాగా స్పందిస్తున్నారు. ఇలాగే మేమంతా కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించేదాకా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. జై జనసేన, జై టీడీపీ. ఈరోజు చిరావూరు గ్రామంలో ఎన్డీఏ కూటమి ద్వారా 6వ రోజు ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రజల్లో కూడా విశేష స్పందన ఉంది. అదేవిధంగా ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నారా లోకేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మా గ్రామమే కాదు, మండలమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా ఇదే విధంగా ప్రచారం జరుగుతుంది. తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి దామర్ల నాంచారమ్మ చెరువు వద్ద గల శ్రీ సిరందాసు వెంకటప్పయ్య శ్రీరామనవమి పందిరి వద్ద శ్రీ సీతారామస్వామి వారి పవలింపు సేవా కార్యక్రమం, అన్న సంరాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు అందరూ పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పైకి చూపించే చిన్నమ్మా, పైకి చూపించు, పైకెత్తు. జై శ్రీరామ్. స్వామివారు అందరినీ చల్లగా చూడాలి. ప్రతి సంవత్సరం ఇట్లాగే మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీరామనవమి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామివారు అందరినీ చల్లగా చూడాలి. ప్రతి సంవత్సరం ఇట్లాగే మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీరామనవమి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంగళగిరి పోలేరమ్మ గుడిలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ స్థానిక 11వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త అవ్వారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన గురువారం అమ్మవారికి 101 టెంకాయలను కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించి టీడీపీ సూపర్ 6 కరపత్రాలను అమ్మవారి వద్ద ఉంచి పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అవ్వారు సుధీర్, జంజనం సత్యనారాయణ, కారంపూడి రామకృష్ణ, తిరువీధుల ప్రసాద్, జంజనం శ్రీను, తెలుగు మహిళా నాయకురాలు అవ్వారు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడారు. అట్లాగే సూపర్ 6, అట్లాగే లోకేష్ గారు కరపత్రాలు,
పోలాం కూడా పెట్టడం జరిగింది. అట్లాగే సూపర్ 6 పథకాలు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో కరపత్ర ఇవి కూడా సంక్షేమ పథకాలు కూడా పోలారం గుడికి పోలారం తల్లికి మేము చెప్పడం జరిగింది. పోలారం తల్లి గారు అట్లాగే మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని ఈరోజు 101 కొబ్బరికాయ పోలారమ్మ గుడికి పట్టడం జరిగింది. మంగళగిరి ఇమ్మాన్యుయల్ చర్చిలో వేసవి విరామ బైబిల్ పాఠశాల ముగిసింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్, అచల రాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి పప్పెట్ షో, మ్యాజిక్ షో, అలాగే కంఠత వాక్యాలు, స్టోరీస్ టెల్లింగు, తర్వాత మరి పిల్లలందరూ కూడా సర్టిఫికెట్లు ప్రదానం చేయడము, మరి వారికి బహుమతులు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ రీతిగా ప్రతిరోజు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన సహకారంతో ఈ కార్యక్రమాలు దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తూ ఉన్నారు. మరి చిన్నబిడ్డలను నా ఎద్దుకు రానీయుడి, వారిని తురోసివేయవద్దు, చిన్నబిడ్డల లాంటి హృదయం కలిగిన వారిదే పరలోక రాజ్యం అని దేవుడు సెలవిచ్చారు. చిన్నబిడ్డలను ఆటంకపరచవద్దని ప్రభువారు సెలవిచ్చారు. చిన్నబిడ్డలను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నట్లని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి దినాన మరి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడాను మరి చిన్నబిడ్డల లాంటి యొక్క మంచి మనసు, మంచి హృదయాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ అనేక మంది చిన్నబిడ్డలను ప్రభు కొరకు మనం సంపాదించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి దినాన ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ చిన్నబిడ్డలను మనం ఆశీర్వదించి, వారిని ప్రేమించి, చిన్నబిడ్డలను మనం గౌరవించి, చిన్నబిడ్డలను మనం చేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఈ రీతిగా మరి మనందరం కూడాను ఈ యొక్క వేసవిరామ బైబిల్ పాఠశాలలో నేర్చుకున్నటువంటి ప్రతిదీ చిన్నబిడ్డల ఆచరణలో పెడుతూ వారు ఇంకా దేవుని కృపలో దేవుని దయలు ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మరి చివరి రోజు మేము ర్యాలీకి వెళ్తున్నాం. మరి వీధుల్లో యేసయ్య గురించి సువార్త చెబుతున్నాం. మరి చిన్నబిడ్డలను యేసయ్య ప్రేమిస్తున్నాడు కనుక ఈ చిన్నబిడ్డల ర్యాలీ నిజంగా వీధుల్లో మరి యేసయ్యకి జై కొడుతూ సువార్త చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం కనుక దేవునికి మహిమ. కాబట్టి చిన్నబిడ్డలని ఆటంకపరచుకునేందుకు రానిడని ప్రభు సెలవిచ్చాడు కనుక ఇమ్మాన్యుయల్ చర్చి ద్వారా మరి సంఘ కాపరి మరి రవిప్రకాష్ మరి వారి సంఘం ద్వారా జరుగుతున్న పరిచయం వందనాలు. ఇప్పుడు క్రీడా వార్తలు. హాంకాంగ్లో ఈ నెల 5న జరిగే ఏషియన్ ఎక్స్యూట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్లో పాల్గొనే జట్టుకు మంగళగిరి ఫిట్ జోన్కు చెందిన 3 పవర్ లిఫ్టర్లు ఎన్నికైనట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని తెలిపారు. వివరాలు సిటీ న్యూస్కు వెల్లడించారు. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ యూనివర్సిటీ కప్కి ఎన్నికయ్యారు. వీరికి ముందుగా ప్రత్యేక అభినందనలు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను. వీరు మన గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఫిట్ జోన్ జిమ్ నందు కోచ్ సంధాని గారే కాకుండా మాకు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా సంధాని గారు వారి వద్ద శిక్షణ పొందుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వీరు శిక్షణ పొందుతున్నారు. వీరు ఈ స్థాయిలో రావడానికి సంధాని గారి కృషి ఎంతైనా ఉంది. ప్రతిరోజు 2 పూటల వారికి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో మొదటగా పి భరత్ కుమార్ మంగళగిరి, ఇతను కృష్ణా యూనివర్సిటీ తరఫు నుంచి యూనివర్సిటీ కప్కి ఏషియన్ యూనివర్సిటీ కప్కి 59 కేజీల విభాగంలో సెలెక్ట్ అయ్యాడు. ఇతను కేపిఎన్ కాలేజీ విజయవాడలో చదువుతున్నాడు. అలాగే షేక్ ఆసియా మా సంధాని గారి పెద్ద కుమార్తె. మీకు అందరికీ తెలుసు, సంధాని గారి చిన్న కుమార్తె ఆల్రెడీ 7-8 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మెడల్స్ సాధించిన అమ్మాయి. అలాగే పెద్ద కుమార్తె ఆసియా కూడా ఇప్పుడు ఏషియన్ యూనివర్సిటీ కప్కి సెలెక్ట్ అయింది. వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్తో కానీ వాళ్ళ చెల్లెల ఇన్స్పిరేషన్తో కానీ ఆమె పవర్ లిఫ్టింగ్ని చేస్తూ ఏషియన్ కప్కి సెలెక్ట్ అయింది. ఎంతోమంది క్రీడాకారులు వెళ్తున్నారు. అలానే ఆ ఛాంపియన్షిప్కి మన గుంటూరు జిల్లా నుంచి 2 అమ్మాయిలు 1 అబ్బాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు 3 కూడా మంగళగిరి ఫిట్ జోన్ జిమ్ నా వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. మరి పి భరత్ కుమార్ అంతకుముందు కూడా ఒక ఏషియా ఛాంపియన్షిప్ కూడా చేసి ఉన్నారు. షేక్ సబీనా ఆల్రెడీ ఇప్పటికీ ఒక ఏషియన్ ఛాంపియన్షిప్ అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా చేసింది. ఇప్పుడు 3వసారి అంతర్జాతీయ స్థాయి
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి వెళ్తుంది. అలానే ఆసియా మా పెద్దమ్మాయి MBBS హౌస్ సర్జన్ చేస్తుంది. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. మరి ఈ ముగ్గురు ఈ 5 నుంచి 11 వరకు జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్కి అలానే ఏషియన్ యూనివర్సిటీ కప్కి అక్కడ జరిగే కాంపిటీషన్లు పాల్గొని మంచి పథకాలు సాధించాలని కోరుకుంటున్నాను.